ది నన్. ది నన్ మూవీ అనేది భయానికి మారుపేరు. అది చూస్తేనే చాలామంది చాలా భయపడతారు. అయితే ది నన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దాని పార్ట్స్ ఎలా వచ్చాయి? 1952లో రుమేనియాలోని కార్టా మొనాస్టరీలో ఇద్దరు సన్యాసులు దేవుడు ఇక్కడ ముగుస్తుంది అని రాసి ఉన్న ఒక తలుపు వైపు చీకటి హాల్లోకి వెళ్తున్నారు. అయితే పెద్ద సన్యాసి ఒక రకమైన కళాఖండాన్ని కనిపెట్టాడు. తలుపు గుండా అది వెళ్తుంది. చిన్న సన్యాసి సిస్టర్ విక్టోరియా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తుంది. పెద్ద సన్యాసి దాడికి గురై రక్తసిక్తమై భయపడింది. అయితే విక్టోరియాని చీకట్లోకి లాగడానికి ముందు పరిగెత్తమని చెప్పింది. రాక్షస సన్యాసిని వాలక్ ఒక కీని పట్టుకున్నప్పుడు దాడి చేసే వ్యక్తిగా విక్టోరియా కిటికీ వైపు పరిగెత్తుతుంది. ఆమె నెమ్మదిగా కానీ ఆమె వైపుకు దగ్గరగా వెళుతుంది. విక్టోరియా దూకి ఊరేసుకునే ముందు దేవుడిని క్షమించమని అడుగుతుంది. కొంతకాలం తర్వాత ఆమె కుళ్ళిపోతున్న శరీరాన్ని ఫ్రెంచ్ అని పిలిచే వ్యక్తి కనిపెడతాడు. అయితే వాటికన్లోని అధికారులు విక్టోరియా ఆత్మహత్య గురించి తెలుసుకున్నారు. ఇది అంతిమ పాపంగా పరిగణించబడుతుంది. వాళ్ళు దర్యాప్తు చేయడానికి ఫాదర్ అథోనీ బర్క్ని చేర్చుకుంటారు. అతను ప్రస్తుతం యువతలకు టీచర్గా పనిచేస్తున్న సిస్టర్ ఐరిన్ అనే యువ నేవియేట్ని వెతుకుతున్నాడు. ఇద్దరూ కలిసి ఫ్రెంచ్ని వెతకడానికి వెళతారు. తర్వాత అతను విక్టోరియా మృతదేహాన్ని కనుగొన్న చీకటి కోసం వెతుకుతాడు. అయితే ముగ్గురు అబ్బేకి వెళతారు. అక్కడ ఫ్రెంచ్ బర్క్ అండ్ అలాగే ఐరన్లను ఐస్ బాక్స్ వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ అతను విక్టోరియా శరీరాన్ని విడిచిపెట్టాడు. విక్టోరియా తన శరీరాన్ని పడుకోబెట్టినప్పుడు లేచి కూర్చున్నట్లు ఫ్రెంచ్ సూచించాడు. బర్క్ విక్టోరియా వేళ్లు తెరిచి ఆమె చేతిలో కీని కనుగొంటాడు. వాళ్ళు ఆమెకు సరైన ఖననం చేయడానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తారు. అబ్బే వైపు తిరిగి నడుస్తున్నప్పుడు ఫ్రెంచ్ విక్టోరియా మృతదేహాన్ని కనుగొన్న మెట్లపై తాజాగా రక్తాన్ని బర్క్ గమనించాడు. వాళ్ళు ప్రార్థనా మందిరంలోకి వెళ్తారు, కానీ ఇంకా మఠంలోకి ప్రవేశించలేదు. వాళ్ళు అబ్బేస్ని కలుస్తారు. అతను విక్టోరియా కోసం మౌన ప్రతిజ్ఞ చేస్తున్నామని అండ్ అలాగే వాళ్ళు మరుసటి రోజు ప్రవేశించొచ్చని చెప్పారు. ఫ్రెంచ్ వెళుతుండగా బర్క్ అండ్ ఐరిన్ వారి గదులకు వెళతారు. అతను చీకటి అడవులను దాటి నడుస్తాడు మరియు విక్టోరియా అడవుల్లో నడుస్తున్నట్లు చూస్తాడు. అతను ఆమెను అనుసరిస్తాడు అండ్ అలాగే రాక్షస సన్యాసిచే దాడి చేస్తాడు. ఫ్రెంచ్ భూమి నుండి ఒక సిలువను ఎంచుకొని దానితో వెళ్ళిపోతాడు. ఐరిన్ చిన్నతనంలో తాను అనుభవించిన దర్శనాల శ్రేణి గురించి బర్క్కి చెప్పింది. ఇవన్నీ ఆమె మేరీ పాయింట్ ది వే అనే పదబంధాన్ని వినడంతో ముగిశాయి. బర్క్ ఫ్రాన్స్లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. దీనిలో డానియల్ అనే యువకుడికి పట్టిన భూతాన్ని తొలగించడానికి అతను పిలిచాడు. బర్క్ ప్రయత్నాలు చేసినప్పటికీ బాలుడు భూత వైద్యం నుండి ప్రాణాంతకమైన గాయాలను చవిచూశాడు అండ్ అలాగే అప్పటి నుండి బర్క్ అపరాధ భావంతో ఉన్నాడు. ఆ రాత్రి తర్వాత బర్క్ మ్యూజిక్ వింటూ మేల్కొన్నాడు. అతను అడవిలోకి వెళ్లి డానియల్ యొక్క దెయ్యాల రూపాన్ని చూశాడు. ఒక అపవిత్ర శక్తి అతన్ని సజీవంగా పాతిపెట్టే ముందు దృష్టికి ప్రాణం పోసి బర్క్ను శవపేటికలోకి నెట్టేస్తాడు. అతనికి గంట మోగుతోంది. ఐరన్ కూడా మేల్కొని ప్రార్థనా మందిరంలో తిరుగుతుంది. ఆమె అతనిపై దాడి చేయడానికి ట్రై చేస్తున్న అద్దంలో వాల్లాక్ను చూసింది. ఆమె బయటికి పరిగెత్తింది అండ్ అలాగే బర్క్ బెల్ మోగించి వింటుంది. తొందరలో సమాధుల చుట్టూ అనేక గంటలు మోగాయి, కానీ ఐరిన్ బర్క్ యొక్క శవపేటికను కనుగొనగలుగుతుంది అండ్ అలాగే ఆమె అతన్ని తవ్వడం స్టార్ట్ చేసింది. ఆమె అతనిని చేరుకోకముందే దెయ్యాల చేతులు అతనిని లాగడం స్టార్ట్ చేశాయి, కానీ ఐరిన్ అతన్ని విడిచిపెట్టడానికి ఎంతగానో అడుగుతుంది. శవపేటిక లోపల బర్క్ క్షుద్ర శాస్త్రంపై పుస్తకాల సమూహాన్ని కనిపెడుతుంది. మరుసటి రోజు బర్క్ అండ్ ఐరిన్ అబ్బేకి వెళతారు, కానీ ఐరిన్ మాత్రమే ప్రవేశించడానికి అనుమతించబడుతుంది. ఆమె సిస్టర్ ఓనాని కలుసుకుంటుంది. ఆమె చెడును అరికట్టడానికి ప్రార్థన చేయడానికి సన్యాసులు షిఫ్ట్లను మారుస్తారని ఆమెకు చెబుతుంది. వాల్లాక్ను చూసిన ఐరిన్ గురించి ఓనా వింటాడు అండ్ అలాగే ఓనా దెయ్యం యొక్క మూలాన్ని వివరిస్తుంది. చీకటి యుగాలలో మఠం నిర్మించినప్పుడు నరకం యొక్క శక్తులతో నిమగ్నమైన ఒక డ్యూక్ వాలక్ను పిలవడానికి చీలికను తెరవడానికి ట్రై చేస్తాడు, కానీ వాలక్ పూర్తిగా బయటపడకముందే చాలా మంది వ్యక్తులు డ్యూక్ను కనుగొని చంపారు. అతన్ని ఒక కళాఖండాన్ని ఉపయోగించి చిక్కుకున్నారు. క్రీస్తు రక్తాన్ని కలిగి ఉన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం నుండి వచ్చిన బాంబులు అబ్బే చుట్టూ పడిపోయి చీలికను తెరిచి దెయ్యాన్ని వదులుకునేవారు అతను హెల్లో సీల్డ్ గా ఉన్నాడు. మిగిలిన వారిలా కనిపించడానికి అండ్ అలాగే వాళ్ళ బలహీనతలను వేటాడేందుకు వాలక్ సన్యాసిని రూపాన్ని తీసుకుంటుందని ఓనా వివరిస్తుంది. ఇంతలో బర్క్ వాలక్ గురించి చదివి అతని పేరు తెలుసుకున్నాడు. ఫ్రెంచ్ ఒక చావడిలో ఉంటాడు. అక్కడ పోషకుల్లో ఒకరికి 12 ఏళ్ల కుమార్తె ఉందని ఆరోపిస్తూ భయంకరమైన ఏదో చూసిన తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అతను విన్నాడు. బర్క్ అండ్ ఐరిన్లతో కలిసి అబ్బేకి వెళ్ళినట్లు ఫ్రెంచ్ బార్టెండర్కి చెప్పిన తర్వాత బార్టెండర్ ఫ్రెంచ్ని వారిద్దరూ తర్వాత బాధితులు కావచ్చని హెచ్చరించాడు. బర్క్ మరోసారి అబ్బేలోకి ప్రవేశించడానికి ట్రై చేశాడు. అబ్బేస్ని మళ్ళీ కలుసుకోవడానికి అతనికి వేరే మార్గం కనిపించదని చెప్పడానికి అతను ట్రై చేశాడు. అతను విక్టోరియాతో కనుగొన్న కీ గురించి అబ్బేస్కి అడగడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె చాలా ఆలస్యమైందని బర్కేకి చెబుతుంది. ఐరిన్ పోయింది. ఆ తర్వాత ఆమె శరీరం కుంగిపోయినట్లు కనిపిస్తోంది. బర్క్ ఆమెను చూడడానికి ఆమె ముసుగును ఎత్తడానికి ట్రై చేస్తాడు. కానీ అతని నుండి ఆమె చేతిని చీల్చే వరకు ఆమె దెయ్యాల శరీరం అతన్ని పట్టుకుంటుంది. వాళ్ళకి యొక్క మరొక భయానక దృశ్యాన్ని చూసిన తర్వాత ఐరిన్ మేల్కొంటారు. ఆమె తన గది బయట తిరుగుతుంది అండ్ అలాగే మరోసారి రాక్షస సన్యాసి చేత దాడి చేయబడుతుంది. ఐరిన్ ఇతర సన్యాసులను కనుగొని వాళ్లతో పాటు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒక దుష్ట శక్తి ఆమె వెనుక భాగంలో పెంటాగ్రామ్ను చెక్కింది. ఐరిన్ అప్పుడు ఓనా మృతదేహాన్ని కనిపెడతాడు. కానీ ఓనా అండ్ ఇతర సన్యాసులు నిజమైనవి కాదని, దర్శనాలు అవి మాత్రమే త్వరగా తెలుసుకుంటుంది. విక్టోరియా ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేయడం లేదని, వాలాక్ తన శరీరాన్ని స్వాధీనం చేసుకోలేక భయభ్రాంతులకు గురి చేయడానికి అతను తాను త్యాగం చేసుకోలేదని గ్రహించిన ముగ్గురు తిరిగి కలుసుకున్నారు. వాళ్ళు క్రీస్తు రక్తంతో ఉన్న కళాఖండాన్ని కనుగొనడానికి సమాధిలోకి వెళతారు. మేరీ మార్గాన్ని చూపుతుంది అనేది మేరీ విగ్రహానికి సూచనగా ఉందని ఐరిన్ గ్రహించింది. అది వాళ్ళు కళాఖండాన్ని ఎక్కడ కనుగొన్నారో ఆ మార్గాన్ని అక్షరాలా సూచిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు విక్టోరియా కీని ఉపయోగించి దాని గదిని తెరిచిన తర్వాత రక్తాన్ని కలిగిన ఉన్న సీసాని చూస్తారు. వెంటనే వాళ్ళకి తిరిగి వచ్చి ముగ్గురిపై దాడి చేస్తాడు. బర్క్ అనే రాక్షసుడు డానియల్చే దాడి చేయబడినప్పుడు అతను ఐరిన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేయడం స్టార్ట్ చేస్తాడు. ఐరిన్ క్లుప్తంగా పట్టుకుంది. కానీ ఫ్రెంచ్ ఆమెను విడిచిపెట్టడానికి ఆమెపై కొత్త రక్తాన్ని విసిరాడు. వాలక్ ఫ్రెంచ్పై ఒక చీకటి బలాన్ని విప్పాడు. ఆపై ఐరిన్ను ముంచేందుకు ట్రై చేస్తాడు. అతను ఆమెను పైకి లాగి సీసా విరిగిపోయిందని చూస్తాడు. ఆమె వాలక్ ముఖంలో రక్తాన్ని ఉమ్మేసి రాక్షసుడిని తిరిగి నరకానికి పంపి చీలికను మూసివేసింది. ముగ్గురు మఠం నుండి బయలుదేరినప్పుడు ఐరిన్ అతని అసలు పేరును ఫ్రెంచ్ అని అడుగుతాడు. అండ్ అలాగే అది మ్యారిస్ అని అతను చెప్పాడు. మేము మ్యారిస్ మెడ వెనుక భాగంలో తలక్రిందులుగా ఉన్న సిలువ కాలిపోయినట్లు చూస్తాం. అయితే కరోలియన్ పెర్రాన్ ఎడ్ అండ్ అలాగే లొరైన్ వారెన్ చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో వచ్చిన మొదటిది కన్జ్యూరింగ్ ది నన్ కన్జ్యూరింగ్ చిత్రం నుండి ఒక క్లిప్తో చిత్రం ముగుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు స్వాధీనం చేసుకున్న మ్యారిస్తో వారి ఎన్కౌంటర్ పై సెమినార్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్నాడు. లొరైన్తో అతను పరిచయం ఆమెకు దర్శనాలకు కలిగించింది. అండ్ అలాగే దురదృష్టవశాత్తు ఆమె వాలక్ను ఎదుర్కొన్న చివరిసారి అయితే కాదు. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎంత భయంకరంగా ఉంటుందంటే ది నన్ కన్జ్యూరింగ్ అనే మూవీ చాలా భయంకరంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వెళ్ళి వీడియో చూసేయండి.